రూపాయల మందు సరే సవకగా మంచి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు. సవకగా మంచి నాణ్యమైన మందు. ఏమంటే నాణ్యమైన మందు దొరుకుతుంది ఎక్కడన్నా? దాని రుచి మారిందా? అయ్యే డిస్టలరీలు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ డిస్టలరీలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డిస్టలరీలు ఒకటి. ఆ రోజున కూడా వాళ్ళే సప్లై చేసేది. కొత్త సీసాలో పాత సారా. సీసా మారింది అనుకుంటా, నాకు తెలియదు. 99 అంట. లైన్లో కూర్చోండి ఇద్దరు, మరి రాదు, ముందోడు వెళ్ళిపోద్ది. 99 ఇక్కొని తర్వాత అంటారు. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశాడా? ఇటువరకు గవర్నమెంట్ అమ్మేది. దానిలో 1500 1800 వేసి పాపం కుర్రాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, మందు జరుగుతూ ఉండేది. మాకు మంచి బ్రాండ్ రావట్లేదు అని మా మందు బాబులందరూ గొడవ చేశారు.